మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సిద్ధార్థతో మాట్లాడామని చెప్తే తనతో పాటు మీరు కూడా దోషులవుతారు. భూమి చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు వాడి గురించి మాట్లాడుకుని అది ఎవరైనా విని మళ్ళీ లేనిపోని సమస్యలు ఎందుకు? ముందు జరగాల్సిన పెళ్లి పనులు ఉన్నాయి కదా, అవి చూసుకుందాం. అలాగే బావా, మీ ఇద్దరు బయటికి వెళ్లారంటే ఎక్కడికో ఏంటో అనుకున్నాం. నేనే చెప్పొద్దని చెప్పాను, వెళ్ళొచ్చాక చెప్పొచ్చులే అని. ఆ సిద్ధాంతి గారు ఏదో కాస్త శుభవార్త చెప్పారు కాబట్టి రాగానే ధైర్యంగా మార్చి చెప్పాము. పోన్లే బావా, శౌర్య పెళ్లి మంచిగా జరిగితే అన్ని మంచిగా జరుగుతాయన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా జరుగుతుందిరా. అందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయని కూడా చెప్పారు. వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదంటే ఇక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదులేక. బావన్నట్లు ఆ పెళ్లి పనుల సంగతి ఏంటో చూద్దాం. అవునండి, చాలా పనులు ఉండిపోయాయి. నానా, ఏంటి రాఘవ అవి? శౌర్య పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాలి కదా, దానికోసమే కొన్ని శాంపిల్స్ తీసుకొచ్చాను. ఇందులో ఏవి బాగున్నాయో సెలెక్ట్ చేస్తే తర్వాత మనం ప్రింట్ చూడవచ్చు. అలేఖ్యా, నువ్వు కూడా చూడమ్మా. ఈ పెళ్లి జరగడంలో ముఖ్యమైన పాత్ర నీది కూడా ఉంది. అయ్యో, నాదే ఉంది మావయ్య గారు. ఈ ఇంటి కోడలిగా, నా ఆడపడుచుకి వదినగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను. అయినా పెళ్లి కార్డు సెలెక్ట్ చేయటానికి పెద్దవాళ్లు మీరున్నారు, బావా ఉన్నారు. మీరే చూసి సెలెక్ట్ చేయండి. ఇది బాగుంది కదా? అక్క, ఇవిగో, వీటిలో నీకు నచ్చిన కార్డ్ చూసి సెలెక్ట్ చేయి. అమ్మా, అది బాగున్నట్టుంది. అన్నీ బానే ఉన్నాయి అనిపిస్తుందిరా. నువ్వే సెలెక్ట్ చేయి. సరే అక్క. అమ్మా, ఈ కార్డు బాగుంది. ఇది బాగుందిరా. అలేఖ్యా, కార్డు ఓకేనా? అక్క, ఇది బాగుంది అనిపిస్తుంది. ఓకేరా. ఎందుకమ్మా అంత డల్గా ఉన్నారు? పెళ్లి కార్డు సెలెక్ట్ చేయడం అంటే పెళ్లి పనులు మొదలైనట్టే. అలా నీరసంగా ఉంటే ఎలా చెప్పు? ఎన్ని ఆటంకాలు వచ్చినా శౌర్య పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పాడని నువ్వే చెప్పావు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇటువంటి అనుమానాలు సందేహాలు లేకుండా పెళ్లి పనులు ఒకటి తర్వాత ఒకటి చేసేద్దాం. ఇది భూమి గురించి ఏం చెప్పారు? అంటే తనేదో ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుంది కదా, ఏమైనా పరిష్కారం చెప్పారా? భూమి గురించి ఏం చెప్పారు ఏంటని తెలుసుకునే ఇంట్రెస్ట్ ఇంట్లో ఎవరికీ లేదు. ఈ ఇంటి కోసం ఎన్నో చేసిన భూమి ఈరోజు ఇంట్లో వాళ్ళందరికీ పరాయిదైపోయింది. తన గురించి చెప్తున్నా వినే ఓపిక ఎవరికీ లేకుండా పోయింది. ఏంటదినా, నువ్వు కూడా అలా నిష్ఠూరంగా మాట్లాడతావు? జరిగిన విషయాల గురించి అందరూ అలా ఉన్నారే కానీ భూమి అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ఇంతకీ భూమి గురించి జ్యోతిష్యుడేం చెప్పాడు? తనకి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పారు. అందువల్ల ఈ సమస్యలన్నీ ఎదురవుతున్నాయని చెప్పారు. కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయని కూడా చెప్పారు. అదేంటి భూమి, అలా వచ్చేసావు? నువ్వు గదిలోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం పర్వాలేదు, నాకిప్పుడు బాగానే ఉంది. ఇప్పటివరకు జరిగిన దానికి అందరూ నన్ను క్షమించండి.
ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ శౌర్యల పెళ్లి జరుగుతుంది. నా వల్ల ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకం రాదు. నా ఆరోగ్యం కూడా ఇప్పుడు పూర్తిగా కుదుటపడింది. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇలాగే అంటావు భూమి. ఏదైనా సందర్భం రాగానే ఉన్నట్టుండి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. 1-2 రోజులు నువ్వు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే అప్పుడు చూద్దాం. అప్పటి వరకు పెళ్లి విషయంలో పెళ్లి పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే మంచిది. 2 రోజుల తర్వాత కూడా నీ వల్ల ఎటువంటి సమస్య రాకుండా ఉంటే అప్పుడు చూద్దాం. నా వల్ల సమస్య ఏది రాదు మావయ్య, నన్ను నమ్మండి. నా ఆడపడుచు పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా జరగాలనేదే నా కోరిక కూడా. ఇదేంటి ఇంత కూల్గా మాట్లాడుతుంది? ఇదింత సైలెంట్ అయిపోయి పెళ్లి పనుల్లో చేయి వేస్తే నేను అనుకున్నది ఇలా జరుగుతుంది. ప్రతి పనిలోనూ ఇది రచ్చ చేస్తుంటేనే కదా నేననుకున్నది సాధించగలను. మళ్ళీ ఇది రచ్చ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. మావి గారు, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. రే, ఈ కార్డు బాగుందిరా. హలో అలేఖ్య గారు, చెప్పండి. ఏం చెప్పమంటారండి? అది మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇలా ఇంజెక్షన్ వేసినప్పుడు హైపర్ అవుతూ మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటే అలా ఎన్ని ఇంజెక్షన్స్ అని ఇవ్వగలం? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏమీ లేదా? ఎందుకు అలేఖ్య గారు అంత టెన్షన్ పడుతున్నారు? రేపు నేను ఇవ్వబోయే డోసు 4th డోసు. తర్వాత ఇంకా 2-3 డోసులు ఇస్తే పర్మనెంట్గా తనకి పిచ్చి పట్టిపోతుంది. రేపు నేనే నర్సుని పంపిస్తాను. మరైతే అలాగే పంపించండి. భూమి, ఇక నీ పని అయిపోయింది. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నిన్ను ఈ ఇంటి నుండి, మాధవ జీవితం నుండి దూరం చేసి ఎవ్వరూ లేని ఏకాకిలాగా రోడ్డు మీద నిలబెడతాను. అప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంజెక్షన్ నాకొద్దు. అది చేసిన దగ్గర నుంచి ఏదోలా ఉంటుంది. ప్రతిసారి ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాతే ప్రాబ్లం వస్తుంది అని వద్దంటున్నారని డాక్టర్కి చెప్పండి. అదేంటండి, అలా ఎలా తగ్గిపోతుంది? ఇది ఒక కోర్స్, మొత్తం 6 వాడాలి.